నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 11 నుండి 18వ వచనం వరకు ధ్యానించుకుందాం. 11వ వచనంలో 13వ వచనం నుండి రెండవ దినమందు జనులందరి పెద్దల్లో ప్రధానులైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా ఎదుకు కూడి వచ్చాడు. పైన భాగంలో మనం చూసినప్పుడు మొదటి దినాన్ని వారందరూ కూడా వాక్యాన్ని వింటూ వచ్చారు. ఆ ధర్మశాస్త్రం విషయాలని గురించి వారు విన్నప్పుడు ఎన్నో పొరపాట్లు చేశామని పశ్చాత్తాపడి ఎంతో ఏడ్చారు. అయితే మీరు ఇది ఏడ్చే దినం కాదని జనులందరికీ కూడా ఎజ్రా చెప్పాడు. సంతోషించండి, తినండి, మంచిగా మాంసాహారాలు తిని లేని వారికి కూడా పంచిపెట్టమని చెప్పాడు అన్నమాట. రెండవ దినాన్ని కూడా వారు కూడి వచ్చారు. రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా ఎదుకు వచ్చారు. రెండవ దినమందు జనులందరూ కాదు, జనులందరి పెద్దలలో ప్రధానులైన వారు వచ్చారు. యాజకులు వచ్చారు, లేవీయులు వచ్చారు. లేవీయులకి, యాజకులకి, పెద్దలకి ధర్మశాస్త్రం తెలియాలి. చాలామంది పెద్దలు అంటారు కానీ వాక్యం తెలియదు. వాక్యం తెలిసినప్పటికీ పెద్దలే దాన్ని పాటించడం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఉన్న దినాల్లో యేసు ప్రభుకి వారి ద్వారానే చాలా ఇబ్బంది వచ్చింది. వారు చెప్పుదురే కానీ చేయరనే మాట చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండు వారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. వారు చెప్పుదురే కానీ చేయరు. పీఠాలు మాత్రం పెద్దవి కావాలి. నేటి దినాల్లో కూడా అట్లా ఉంటాయి. అలాంటి వాళ్ళని కూడా మనం గుర్తించాలి. మనం కూడా అలాంటి వాడు కాకూడదు. చెప్పుదురే కానీ చేయరు అనే జాబితాలో వచ్చినప్పుడు వేషధారణ అయిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువుని ఎంతో ఇబ్బంది పెడుతూ వచ్చారు. నేటి దినాల్లో సంఘాన్ని నడపాలంటే అటువంటి వారు ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత సాతానికి వారు చోటిచ్చేవారు ఉంటారు, సత్యానికి విరోధంగా ఉండేవారు ఉంటారు. అలా లేకుండా బాగా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే జనులందరి పెద్దల్లో ప్రధానులైన వారు యాజకులు వీరంతా కూడా ధర్మశాస్త్రం తప్పనిసరిగా ఎరగాలి, ఇతరులకు కూడా చెప్పాలి. కొత్త నిబంధనలో కూడా పేతురు అదే పెద్దల్ని హెచ్చరిస్తాడు. చూడండి, మొదటి పేతురు 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మొదటి పేతురు 5వ అధ్యాయం. తోటి పెద్దను ఇద్దరు మానేశారు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడుకు మహిమలో పాలువాడునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. మీలోని పెద్దలను ఏం చేస్తున్నాను? హెచ్చరిస్తున్నాను. తోటి పెద్దను యేసుప్రభు యొక్క శ్రమలు గురించిన యేసుప్రభు పడిన శ్రమలన్నిటిలో నేను సాక్షిని అని చెప్తున్నాను. తర్వాత తోటి పెద్దలను ఏం చేస్తున్నాడు? ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే ఆ పెద్దలు సరిగ్గా లేరు. ఎలా ఉన్నారు? కింద వస్తున్నారు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను ఏదో ఒక లాభం, పేరు ప్రఖ్యాతుల కొరకు ముందుండాలను, పైన ఉండాలను, అతిశయించాలను, లేకపోతే డబ్బుల కొరకు, దేని కొరకు చేయకూడదు. సిద్ధ మనసుతో మీ మధ్య ఉన్న దేవుని మందని కాయాలి, మందని పోషించాలి. కాబట్టి మందికి మాదిరికరంగా ఉండాలి. కాబట్టి పేతురు దినాల్లో కూడా పెద్దల్ని హెచ్చరిస్తూ వచ్చు. తర్వాత అపోస్తల కార్యములు 20-28 వచనంలో కూడా
28 అపోస్తల కార్యములు 20:20 చదవము, త్వరగా తీర్చదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మనల్ని గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉంది. చూసారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా, వీళ్ళంతా కూడా మంచి పెద్దలు, మంచి కాపర్లు వీళ్ళు. అయితే పెద్దల్ని హెచ్చరిస్తున్నారు. ఎవరిని పెద్దల్ని కూడా హెచ్చరించాలంటే వాళ్ళకంటే పైన ఉన్నవారు కావాలి. కనుక ఆ రీతిగా ఈ దినాల్లో పెద్దలు అయిపోయి ఇంకెవరు మాట వినకపోతే, సరి చేసుకోకపోతే, సరిగా నేర్చుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ ఏ ఏ విషయాల్లో మిమ్మల్ని పెద్దలుగా నియమించాడో పరిశుద్ధాత్మ ఆ విషయంలో మీకు అప్పగించిన మందని గురించి, మీ మాటలు మీ గురించి, మిమ్మల్ని గురించి ఏమి ఉండాలి? జాగ్రత్త. ఏం వింటున్నాము, ఏం చేస్తున్నాము, మీ ఉద్దేశం ఏంటి, మీ పరిచయ ఉద్దేశం ఏంటి, మందిని చూస్తున్నారా, చెదరగొడుతున్నారా, బెదరగొడుతున్నారా, విభజించి పాలిస్తున్నారా, వారికి సరైన ఆత్మీయ ఆహారం పెడుతున్నారా లేదా, తర్వాత శ్రమలో ఉన్నదాన్ని పరిచయ నిమిత్తం వినియోగిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ బాధ్యత ఉంటుంది. అందరూ కూడా పెద్దలుగా ఉండటానికి ఇష్టపడతారు, కానీ అదేదో ఒక షోక్ చేయటానికి అనుకుంటారు, కానీ దాని బాధ్యతలు, దాని భారాలు ఏ విధంగా ఉండాలో చాలామందికి అర్థం కాదు. అందుకనే అవి సంఘాల్లో విభజనలు, గొడవలు, పోట్లాట్లు, అసమాధానం ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా ఉండకూడదు. ఇలాంటి ఎవరైనా సరిగా నిలబెట్టేవారు, నిజంగా సేవ చేయాలన్నప్పుడు యథార్థంగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత నియమింపబడి దేవుని సేవ చేయాలి. చేసినప్పుడు కూడా పైన ఉన్నవారు ఎవరెవరు చూసేవారికి కూడా యథార్థంగా కనిపించాలి. లేకపోతే క్షేమాన్ని కలిగి చేయాలి. ఇతరులకు ఏం చేయాలి? సంఘానికి క్షేమం కలిగి చేయాలి. కనుక ఆ విధంగా మనం నేర్చుకోవాలి. అందుకని వీళ్ళంతా కూడా పెద్దల్లో ప్రధానులైన వారు వచ్చారు, యాజకులు వచ్చారు, లేవీయులు వచ్చారు. ధర్మశాస్త్రపు మాటలు వినవాలని శాస్త్రి అయిన ఎజ్రా ఎద్దుకు వారు ఏం చేశారు? ఎందుకు వచ్చారు ఎజ్రా దగ్గరికి? ఆయన ధర్మశాస్త్రంలో ప్రవీణుడు. ధర్మశాస్త్రంలో ఎలా ప్రవీణుడు అంటే ఆయనకు అనుభవ జ్ఞానం ఉంది. కేవలం చెప్పేవాడు కాదు మాత్రమే కాదు, కానీ చేసేవాడు కూడా. యేసుక్రీస్తు ప్రభు కూడా అటువంటి వాడే, చెప్పి చేస్తాడు. చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. అపోస్తల కార్యములు. అటు తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. లోకా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన చేయుటకు చెప్పు. యేసు ప్రభు చేసి చెప్పాడు. శిష్యుల పాదాలు కడిగి మీరు కూడా ఇలా చేయండి, నేను మీ బోధకుడిని, మీ యజమానుడిని అని అన్నప్పుడు మీరు కూడా మీ బోధకుడు, మీ యజమానుడు అలా చేసినప్పుడు మీరు కూడా అలా చేయాలని చేసి చెప్పాడు అనేక విషయాలు. తర్వాత అనేక విషయాలు ముందుగానే జరిగేవన్నీ కూడా చెప్పాడు. ముందుగానే ఎలాగ వాటిని తప్పించుకోవాలి, ఎలా సేవ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పాడు. సో యేసుప్రభుని అనుసరించే వారందరూ కూడా యేసుప్రభు చెప్పినట్టు, యేసుప్రభు చేసినట్టు చేసేవారుగా ఉండాలి. కనుక ఇటువంటి జాగ్రత్త అనేది చాలా అవసరం. అందుకనే ఎజ్రా అటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఎజ్రా గ్రంథం 7:10 మాటలు ఉంటుంది అని ఎన్నిసార్లు చూసాం, ఇప్పుడు అవసరం లేదు. 14వ వచనంలో యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలం ముందు ఇశ్రాయేలు పర్ణశాలల్లో నివాసం చేయవలని వ్రాయబడి ఉండట కనుగొనని. ఇక్కడ మోషే ధర్మశాస్త్రాన్ని వారు చూస్తుండగా 7వ మాసపు ఉత్సవ కాలం ముందు ఇశ్రాయేలు పర్ణశాలలలో నివాసం చేయవలని వ్రాయబడింది. 7వ నెలలో పర్ణశాలల్లో నివాసం ఉండాలి. తమ ఇళ్ళని, విలాసవంతమైన వాటిని విడిచిపెట్టి ప్రత్యేకంగా పర్ణశాలల్లో ఉండాలి.
కనుక అనేది రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేశారు, మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టబడి. కాబట్టి దీన్నే అనేక సంవత్సరాల నుంచి ఈ పండుగ చేసుకోలేదు. దీన్నే పర్ణశాలల పండుగ అంటారు. ప్రత్యేకంగా ఉండట అనేది లేదన్నమాట. సో అందుకని ఇక్కడ చూసిన వెంటనే ఇది చేద్దామని కోరుకున్నారు. గుబురు గల వాటిని, ఎందుకంటే పర్ణశాలలు కట్టాలంటే లేకపోతే పాకలు వేయాలంటే ఇవి ఆ గుబురు గల చెట్లన్నీ కొట్టుకొని తీసుకురండి అని చెప్పారు. 16వ వచనంలో ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణంలోను నీటి గుమ్మపు వీధుల్లోను ఎఫ్రాయిం గుమ్మపు వీధుల్లోను పర్ణశాలలు కట్టారు. కొమ్మలని ఇదే చూపించారా లేదా? సో అలాగా. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారు వారి సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడిని యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలు అలాగూ చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ధర్మశాస్త్రాన్ని అనుసరించటం, దాని ప్రకారం చేయటం, అది ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం దేవునికి సమీపంగా చేస్తుంది. దేవుని వాక్యం దేవునికి సమీపంగా చేస్తుంది. మనలో ఉండే అవిధేయతను చూపిస్తుంది అన్నమాట. అందుకని మొట్టమొదటిగా మనం ఇది చూసినప్పుడు ఆదికాండం 33వ అధ్యాయం చూడండి. ఆదికాండం 33లో మొట్టమొదటిగా ఇదే మనం చూస్తాం. ఎన్నో వచనం చూడండి, పర్ణశాలలు చూడండి, 17 నుంచి చదవమ్మా. యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనారాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షేకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షేకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. కదండి. ఇట్లా ఇది యాకోబు మొట్టమొదటి పాకలు వేయటం, సో ఇవన్నీ కూడా తన ద్వారా వచ్చినాయి. ఎప్పుడైతే తన తమ్ముడైన తన అన్న అయిన ఏషావు నుంచి వేరయ్యాడో, అన్నతో సమాధాన పడ్డాడో, అప్పటి నుంచి ఈయన ఆ దైవ ప్రత్యక్షతతో లోనికి వచ్చాడు. బలిపీఠం పెట్టాడు. ఎలోహి అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అనే పేరు అక్కడ పెడుతూ వచ్చాడు అన్నమాట. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఇశ్రాయేల్ అందరూ కూడా చేశారు. అయితే చాలా గ్యాప్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే ఇది కాక మొదటి ఎన్నో వచనం 17వ వచనంలో సమూహమును వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండ్రి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేల్ అలాగున చేసి ఉండలేదు. యెహోషువ దినాలు మొదలుకొని అప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరము జూలై మాసంలో 7వ మాసంలో వారు చేయవలసిన ఈ పర్ణశాలల పండుగ చేయలేదు. కనుక ఆ విధంగా వారు చేయలేదని ఇక్కడ రాయబడి ఉంటుంది. అలాగని చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషం పుట్టిన.
బహు సంతోషము పుట్టింది. అందుకనే ఏదైనా సరే దేవుని వాక్యంలో పాత నిబంధనలో ఈ పండుగలు, ఈ పద్ధతులు, ఆచారాలు ఉండేవి. కొత్త నిబంధనలో ఇవి లేవు. కొత్త నిబంధన శరీరానుసారమైన ఆచారములు కాదు, కానీ ఆత్మానుసారంగా నడుచుకోవటం, ఆత్మానుసారంగా ప్రవర్తించటం. సో ఇదే ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఇప్పుడు మనం ఆత్మయుగంలో ఉన్నాం. తండ్రి అయిన దేవుని యుగం అయిపోయింది, కుమారుడైన యేసు ప్రభు యుగం అయిపోయింది. అప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అనేకమైన ఆశ్చర్యాలు, అద్భుతాలు చేశాడు. అయితే ఇప్పుడు అవి కూడా ధర్మశాస్త్ర ప్రకారమైన కొన్ని ఆచారాలను కూడా పాటించాడు. అయితే ఇప్పుడు ఆత్మయుగంలో ఉన్నాం కనుక ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని హృదయ సన్నతి కలిగి మనసు మారి రూపాంతరము చెంది లోక మర్యాదను అనుసరించక ఈవెన్ ధర్మశాస్త్ర నీతి విధి కాకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా కలిగే నీతి నియమాలని మనం పాటించాలి. కనుక ఇప్పుడు అపోస్తుల బోధ ప్రకారము మనము ఆత్మానుసారంగా ప్రతి విషయాన్ని పాటించాలి. ఇదే నాలో కాబట్టి ఇప్పుడు మనకి అనేక నియామక కోరికలు ఉంటాయి. మన ఇల్లు చాలా కంఫర్టబుల్గా ఉండవచ్చు. ఇంట్లో కంఫర్టబుల్ అంటే అర్థం ఏంటంటే మనం ఎలాగంటే అలాగా అక్కడ కూర్చోవచ్చు, తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు, తిరగవచ్చు, తినవచ్చు, దొరలవచ్చు. అయితే దేవుని మందిరానికి వచ్చేటప్పటికి ఇక్కడ క్రమశిక్షణ చూపించాలి, కూర్చోవాలి. కాబట్టి చాలామంది మందిరానికి రావడానికి ఇష్టపడరు. అందుకనే ఇవన్నీ కూడా దేవుడు ఆ దినాల్లో పెట్టింది ఇంటికి దూరం కావాలి. సో అలాగా కనీసం సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు వారికి గుర్తు చేసుకుంటారని పాత నిబంధనలో ఉంది. ఎందుకంటే అప్పుడు భౌతికమైన విషయాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇది ప్రతిరోజు ప్రతి వారం అలాగా ఈ పర్ణశాలలు పండుగ చేసుకోవటానికి వీలు ఉండదు. అలా ఉంటే చెట్లు ఏమి ఉండవు అన్నమాట, అన్నిటినీ కొట్టివేయవలసి వస్తుంది. కనుక ఈ సంవత్సరానికి ఒకసారి పెట్టారు. నేటి దినాల్లో అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అందుకనే మన దావీదు కూడా ఈ మాట అంటాడు. చూడండి, కీర్తన 40వ కీర్తన 10వ వచనం, 40వ కీర్తన 8వ వచనం, 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. చూసారండి, దేవా నీ చిత్తం చేయటం నాకు సంతోషం. కాబట్టి కలిగిన దాన్ని బట్టి, వెండి బంగారాలను బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి కాకుండా యథార్థమైన భక్తి కలిగి దేవుని ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ జీవించి సేవించటం, ఇతరులు చెప్పటం, దాంట్లో ఆనందం ఉంటుంది. సో నేటి దినాల్లో ఇది చేయని వారు అనేక మంది ఉన్నారు. ఆ దినాల్లో కూడా ఉన్నారు. ఈ దినాల్లో కొంతమంది అయినా వినేవారు, సత్యాన్ని సరిగా వినేవారు, వారు నేర్చుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఆ పెద్ద ప్రజలందరిలో ఉన్న పెద్దల వలె, ప్రధానుల వలె, యాజకుల వలె, లేవీయుల వలె వచ్చిన తర్వాత ఏ వాక్యం ఉంటున్నామో దాని అంతటినీ మనం అర్థం చేసుకొని అప్పుడు పాత నిబంధనలో చేసిన ప్రకారం కాకుండా దాని విషయంలో కొత్త నిబంధనలు ఎలా చేయాలనే విషయాలు మనం తెలుసుకుని ఆ ప్రకారం ఏం చేయాలి. అలా చేయట్లో మనకి సంతోషం ఉండాలి. చాలామందికి ఆనందం లేదు, ఆత్మీయ విషయాల్లో సంతోషం లేదు, భౌతిక విషయాల్లో సంతోషం ఉంటుంది. ఈ సంతోషం తాత్కాలికం, అలా మోసపోతారు. లోతు కూడా అట్లే మోసపోయాడు, అబ్రహాముతో ఉండలేకపోయాడు. కనుక పోయి విలాస జీవితాన్ని, పాపయుక్తమైన జీవితం అనుభవించడానికి, అంటే తనకి ఇష్టం లేకపోయినా ఆ విధంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే భూ సంబంధమైన వాటిని చూసి కుటుంబం ఎంతో నష్టపోయింది అనమాట. నేటి దినాల్లో కూడా అలాగే ఉంటున్నారు. అలా లేకుండా మనం నీతిమంతుల సహవాసం కలిగి ఉండాలి, వాక్యాన్ని యథార్థంగా నేర్చుకోవాలి. మనం దేవుని అట్లా చేయవలసిన క్రియలన్నీ కూడా చేయాలి. ఆ దినాల్లో పెద్దలు అందరూ వచ్చారు, కానీ ఈ దినాల్లో అందరూ నేర్చుకుని అందరూ పెద్దలు కావాలి, అందరూ యాజకులు కావాలి, అందరూ లేవి ధర్మాన్ని నెరవేర్చాలి. ఆ విధంగా
ఉండినట్లు దేవుడు మనకి సహాయపడు గాక. ప్రార్థన చేసుకుందాం.